మనతో పాటు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి రాజేష్ గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. ఎట్లా చూస్తారు బ్రదర్? నిన్న సభ వేదికగా రేవంత్ రెడ్డి గారు 2 తీర్ల మాటలు మాట్లాడిండు రైతు భరోసా విషయంలో. అయితే ఈయన ఇప్పుడు తెలంగాణ నుంచెల్లి దావోస్‌కి పర్యటనకు పోయిండన్న. హ్మ్. పర్యటనకు పోయినంక ఆడ ఎంతో తీసుకొస్తా అని చెప్పేసి ఎళ్ళిండు. హ్మ్. ఎళ్తే ఏమైంది ఆడ ఏది లేదు. హ్మ్. ఒక కొండంత రాగం చేసి తీసి మొత్తం పిచ్చకుట్ల పాట పాడినట్టు దావోస్‌కి పోయి ఏం తీసుకురాలే. హ్మ్. తీసుకొచ్చినే ఒక సభ కోసమని ఆళ్ళ ఊరికేదో పోయిర్రు వాళ్ళ కాన్సెన్స్‌కి. హ్మ్. పోతే 17 నిమిషాల బిఫోర్ ఏమో రేపు 12 గంటల ఈరోజు సెలవున్నది. 12 గంటల మధ్యరాత్రి తర్వాత టింగ్ 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 అని అందరూ ఫోన్‌లలకు పైసలొస్తాయి. హ్మ్. మేము అంతా రైతు భరోసా కింద ఎకరానికి 12,000 ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడిండు. హ్మ్. 15 నిమిషాలు దాటింది. హ్మ్. ఎవరో వెనక నుంచి ఏదో చిట్టిచ్చినట్టారు చిన్నపాటి చిట్టిచ్చి, హ్మ్. "సార్ ఇట్లా సార్ మనతోటి కాదు సార్ ఇది ఇంత మనం ఇయ్యలేము ఇప్పుడు రాత్రి మీరెట్లా చెప్తారు సార్" అంటే హ్మ్. ఇమ్మీడియేట్‌గా మార్చి లాస్ట్ వరకు ఇస్తామని చెప్పేసి మాట్లాడిండు. హ్మ్. అనంటే వీడు ఏం మాట్లాడుతుండో వానికి క్లారిటీ లేదు. హ్మ్. ఫస్ట్ వాడు నేర్చుకోవాల్సిందేంది అనంటే, సభ ముందు మనం ఏం ప్రిపేర్ అయ్యి మనం ఏం మాట్లాడాలి. జనాలు వేలాది మంది, కోట్లాది మంది చూస్తారు కాబట్టి, ఒక ముఖ్యమంత్రి ఏం మాట్లాడాలని కనీస అవగాహన ఉండాలి. లేదు హ్మ్. అనంటే చెప్పులిసుకొని చెప్పుతోటి కొడతారు కదా! ఇప్పుడు నాలాంటోడు మాట్లాడితే వేరు. సామాన్యుడు మాట్లాడితే వేరు. ఒక చట్టబద్ధమైన ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఇట్లా దగాకోరు, ఇట్లా లుచ్చా మాటలు మాట్లాడితే తెలంగాణ రాష్ట్ర పరువు ఏమైనా ఉంటదా ఈ దేశంలో? ఈ ప్రపంచంలో ఉంటదా? కాంగ్రెస్‌కి సంబంధించిన ఇద్దరే ముఖ్యమంత్రులు వీళ్ళు. వీళ్ళే గిట్ల మాట్లాడితే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఏంది? ఈ కథేంది? వీళ్ళ ముచ్చటేంది? ఏది అర్థమైతలేదు జనాలకు. అంటే వీడు తాగి మాట్లాడినోని లెక్కనే మాట్లాడతాడు ఈడు. రాత్రి తాగి దిగనోడు ఉంటాడు కదా! అట్లా మాట్లాడుతా అంటాడు తప్ప అసలు క్లారిటీ లేదు. ఒక కమిట్మెంట్ లేదు ఆయనకు. ఏదో చేయాలని లేదు. నోటికి ఏదొత్తే అదే మాట్లాడాలి. హ్మ్. ఏదొత్తే అదే మాట్లాడాలి గంతే. సీఎం గదా! గౌరవం ఇవ్వకుండా వాడు వీడు అంటారు. తర్వాత ఏమైనా కాంట్రోవర్సీలు జరగొచ్చు. కాంట్రవర్సీ జరిగితే జరుగుతది కావచ్చు. ఆయన ఎట్లా మాట్లాడితే మేము గూడా గట్లా మాట్లాడతాం. ఇప్పుడు న బ్రదర్ నాకు 11 గుంటల జాగున్నది. హ్మ్. రాత్రి 12 గంటలకు నాకు మెసేజ్ వత్తది కావచ్చు, డబ్బులు పడతాయి కావచ్చు రైతు భరోసా కింద అని చెప్పేసి నేను ఫోన్ చూస్తున్నా. హ్మ్. ఫోన్ చూస్తే ముఖ్యమంత్రి చెప్పిండు మరి. ఒక సామాన్య మంత్రో, ఎమ్మెల్యే చెప్పలే గదా! ఫోన్ చూస్తే మెసేజ్ లేదు, ఏం లేదు. ఏం జేయాలి ఇక నేను? ఏం జేయాలె? ఈయన ఇస్తాడని జెప్పేసి పక్కోని కాడ ఒక 1000 1500 అప్పు తీసుకొచ్చిన. అప్పు తీసుకొచ్చి చిన్న పని జేసుకున్నాము. మరి అయి బోవాలంటే ఎట్లా? హ్మ్. నమ్మకం ఎవరి మీద పెట్టుకున్నా నేను? ముఖ్యమంత్రి మీద పెట్టుకున్నా. బాజాప్తుగా ముఖ్యమంత్రిని అడుగుతాం గదా! ఈయన గిట్లా లుచ్చా మాటలు మాట్లాడితే ఇంకెవరిని అడుగుతాం భయ్? కాబట్టి వీడు ఫెయిల్. వీడనే మాట్లాడతాం 100%. ఎందుకు అనంటే ఈ దగా మాటలు, కుట్ర మాటలు, అనవసరం మోసపూరిత మాటలు వచ్చిన 14 నెలలైతాందన్న. 14 నెలల నుంచెల్లి తెల్లారి 9వ తారీఖు బోర్రి, డిసెంబర్‌లో రార్రి, తీసుకోర్రి అని మాట్లాడినోడు ఆగస్టు పోయింది. దేవుళ్ళ మీద ఒట్లేసిండు. అంత కథ ఇందొక కథ. మీకొకటి చెప్తా. మొన్న రేవంత్ రెడ్డి గారు వాళ్ళకి సంబంధించిన మంత్రులు అందరూ కలిసి ఒక ఊరికి పోయిరటన్న. ఒక ఊరికి పోతే అందరం ఊరికి పోయేసరికి ఊళ్ళో ఉన్నోళ్ళు అందరూ వస్తారు గదా! వచ్చి కూసున్నారు. కూసుంటే ఈ ముఖ్యమంత్రి గారు మైక్ పట్టుకున్నాడు. మీ యొక్క సమస్యలేందో ఒక్కొక్కటి చెప్పండి. ఇక నేను ఇక్కడ వచ్చేసినా కదా మొత్తం తీర్చేసి పోతా అన్నాడట. అయితే నాలాంటోడు సర్పంచ్ లేచి, సార్ మా ఊరికి ఒక హాస్పిటల్ కావాలి సార్ అని అంటే, ఇమ్మీడియేట్ ఫోన్ తీసిండు రేవంత్ రెడ్డి గారు. దామోదర్ రాజనరసింహ గారికి ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే, అన్న రాజన్న ఇమ్మీడియేట్‌గా ఈ ఊర్లో పలానా ఊర్లో హాస్పిటల్ లేదు. మనం ఇమ్మీడియేట్‌గా కట్టేయాలి హాస్పిటలు. ఇక్కడ ఇబ్బందులు పడుతుంటే ఆయన ఓకే అంటాడు. ఓకే మీకు శాంక్షన్ అయిపోయిందంటే వీళ్ళు సప్పట్లు కొడతారు. జనాలంతా సంతోషపడతారు కదా! ఇంకోటేంది మీ హామీ అని అడుగుతాడు. మాకు పాఠశాల కావాలి సార్ అని చెప్పి ఇంకోళ్ళేస్తారు. పాఠశాల ఓకే. నేనే కదా విద్యాశాఖ మంత్రి. ఇప్పుడే సంతకం పెడతాను అని చెప్పేసి ఇమ్మీడియేట్‌గా ఎడ్యుకేషన్ సెక్రటరీకి కాల్ చేస్తాడు. ఇది అప్రూవల్ ఇచ్చేసేయని చెప్పేసి అదయిపోతది. నెక్స్ట్ ఇంకోటేం కావాలా మీకు అనంటే, మాకు గుడి గూడా కావాలి సార్. మొక్కుకోవడానికి ఒక గుడి కావాలి మాకు అని జెప్పేసి వాళ్ళంటారు. అరే! గుడి కావాలంటే ఇప్పుడు ఇమ్మీడియేట్ కొండ సురేఖ గారు చేసి అక్క మీరు ఇమ్మీడియేట్‌గా శాంక్షన్ చేసేసేయాలని జెప్పేసి మాట్లాడతారు. లాస్ట్‌కి ఇంకోటేం కావాలని లాస్ట్ ఒకటే ఉన్నది సార్ అని జెప్పేసి ఓ పిల్లగాడు నాలాంటోడు లేసి ఏమంటాడు అనంటే, సార్ మాకు ఇక్కడ టవర్ లేదు. ఇక్కడ నెట్వర్క్ రాదు సార్ అని అంటాడు. అనంటే నేను గిన్ని ఫోన్‌లు చేసినా ఉత్తేనానే? అంటే ఇప్పుడు సెక్రటరీకి చేసిండు, ఎడ్యుకేషన్ మినిస్టర్‌కి చేసిండు. ఆమె కొండ సురేఖ గారు చేసిండు. అనంటే ఈయన ఏం చేస్తుండో ఈయనకే తెలవదు. ఫోన్ ఉన్నది చేతిలో ఆన్ చేసి ఫోన్ చేస్తే అయిపోతదా? దానికి సిగ్నల్ ఉండాలి గదా! ఆడ టవర్ ఉండాలి గదా! నెట్వర్క్ ఉండాలి గదా! అయన్నీ ఏం చూసుకుంటలేడు. నోటికి ఏదొత్తే అది మాట్లాడుడే. ఏది గుర్తొత్తే అది మాట్లాడుతాడు. మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతుండు ఇంక ముఖ్యమంత్రి. ఏం చెప్పాలి ఆయనకు? చక్కగా ఆయనే సెక్రటేరియటో వాళ్ళ ఇంట్లో కాదు ఉండాల్సింది. ఇమ్మీడియేట్‌గా
ఆయనకు తీసుకుపోవాలి, ఆ ఎర్రగడ్డకు తీసుకుపోవాలి, షాకింగ్ థెరపీ పెట్టాలి. ఆయన కరెంట్ షాక్ పెడితే కొంత మా నర్వస్ సిస్టమ్ అంతా మంచిగా అయ్యి బరాబర్ అప్పుడు కాన్షియస్లోకి వస్తాడు. లేకపోతే ఈయన అన్కాన్షియస్ తోటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు చాలా బాధలు పడి ఇబ్బందులు పడే అవకాశం ఉన్నది. ఓవరాల్‌గా రైతు భరోసా విషయంలో రాష్ట్ర రైతులకి వస్తదనే నమ్మకం కలుగుతుందనుకోవచ్చా? ఏం చెప్తారు? అన్న మాకు ఎటువంటి నమ్మకం లేదన్న. ఇప్పటి వరకు ఆయన ఇచ్చిన విధి విధానాలు మాకు తెలియదు. ఆయన ఎన్ని ఎకరాలకు ఇద్దామనుకున్న క్లారిటీ లేదు. అసలు ఎకరాకి ఎంత ఇస్తాడనేది కూడా లేదు. ఎకరాకు 12,000 ఇస్తా అన్నాడు, రైతు కూలీలకు ఇస్తా అన్నాడు. అదేవిధంగా 10 ఎకరాలు దాటితే మేము ఇయ్యమని అన్నారు. మరి ఎవరికి ఇస్తారు, ఎందుకు ఇస్తారు, ఎట్లు ఇస్తారు అనేది తెలియదు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి అన్న, మా ఊళ్ళే ఒక ఒక రైతుకి మామిడి తోట ఉంటుంది. మామిడి తోట సంవత్సరానికి ఒకటేసారిగా వస్తుంది అది. ఇప్పుడు నువ్వు 2 పంటలు వేస్తేనే నేను రెండు దఫాలా ఇస్తా అంటుండు. మరి ఆ మామిడి తోటకు సంబంధించిన రైతుకు నువ్వు ఒక్కసారే ఇస్తావా? అదేవిధంగా ఈ నల్లగొండకు పోతే బత్తాయిలు పండిస్తారు. బత్తాయి కూడా సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. మరి ఆ బత్తాయి రైతుకు నువ్వు ఒక్కసారే ఇస్తావా? నిజామాబాద్కు పోతే చెరుకు పండిస్తారు. చెరుకు కూడా సంవత్సరానికి ఒకటేసారి వస్తుంది. చెరుకు రైతులకు నువ్వు ఒకటేసారి ఇస్తావా? మెదక్ జిల్లాకు, ఈ వికారాబాద్ జిల్లాకు పోతే కందులు పండిస్తారు. కందులకు సంబంధించి ఒకటేసారి వస్తుంది. మరి వాళ్ళకు కూడా నువ్వు ఒకటేసారి ఇస్తావా? క్లారిటీ ఇవ్వాలి. ఫస్ట్ నువ్వు క్లారిటీ ఇవ్వాలి. ఏమి ఇవ్వాలనుకుంటున్నావు, ఎట్లు ఇవ్వాలనుకుంటున్నావు, విధి విధానాలు రూపొందించు. ఫస్ట్ అధికారులతోటి రివ్యూ తీసుకో, లేకపోతే రైతు సంబంధించిన నాయకులతో రివ్యూ తీసుకో, రైతులతో రివ్యూ తీసుకో. ఎట్లా పోదాం, ఎట్లా ముందుకు పోదాం అని చెప్పి రివ్యూ తీసుకో. తప్ప నీకు నోటికి వచ్చినట్టు వాగితే మాత్రం ఆ నాలిక చీరుతారు జనాలు. ఎందుకనంటే మేము ఓట్లేస్తే ఇవ్వాలని నిలబడ్డావు నువ్వు, మేము ఓట్లేస్తే ఇవ్వాలని నువ్వు ముఖ్యమంత్రి అయినావు. బాజాప్తగా అడగాలి కదా మనం. అడగకపోతే ఎట్లా? తెలంగాణ రాష్ట్రం అంటేనే ప్రశ్నించే తత్వం ఉంటుంది, పోరాడేటోడు ఉంటాడు, ప్రతి ఒక్కటి నిలదీస్తాడు, 100కు 200% అడుగుతాడు, లేని పక్షాన తరుముతాడు. మొన్నటికి మొన్న గ్రామ సభలలో చూసిర్రు మీరు, ఎమ్మెల్యేలను సైతం ఉరికించారు. ఇదే మిర్రర్ టీవీ ద్వారా మీకు చెప్పిన నేను, తెలంగాణలో ఎలాంటి ఉద్యమం నిర్మితమవుతుంది అంటే బంగ్లాదేశ్ తరహా మనకు ఉరికిస్తే ప్రధానమంత్రి పారిపోయింది, ఆ తరహా ఇక్కడ జరుగుతుంది. ఎందుకంటే మొన్న గ్రామ సభలలో చూసినాము. రేపటి రోజున ఈయన ఇచ్చిన హామీలు అవి కూడా నెరవేర్చకపోతే అండర్వేర్ల మీద ఉరికిస్తారు జనాలను, మంత్రులను సైతం అండర్వేర్ల మీద ఉరికిస్తారు, పోతారు వీళ్ళు. ఈ తథ్యం మీరు చూస్తారు. అంటే ఇప్పుడున్న పథకాలకు సంబంధించి కొన్ని ఏదైతే మండలానికి, ఒక్క గ్రామానికి ఇచ్చే యోచనలో రాష్ట్ర సర్కారు ఉన్నట్టు కొన్ని అంశాలు కనిపిస్తున్నాయి. ఎట్లా ఉండొచ్చు? సిగ్గుండాలి వీళ్ళకు. ఇప్పుడు ఆ అన్న మంత్రుల కన్నా సిగ్గుండాలి, ఆ ముఖ్యమంత్రుల కన్నా సిగ్గుండాలి, ఆ ఎమ్మెల్యేల కన్నా సిగ్గుండాలి. అన్న ఒక కాన్స్టెన్సీకి 100 ఉంటాయి అన్న, ఒక కాన్స్టెన్సీలో 6 మండలాలు ఉంటాయి అన్న. 6 మండలానికి నువ్వు ఒక్కొక్క ఊరికే ఇస్తానంటే ఒక్క మండలానికి దాదాపుగా 20 నుంచి 30 గ్రామ పంచాయతీలు ఉన్నాయి అన్న. అంటే నీకు ఒక్క ఊరే నీకు ఓటేసిందా? మిగతా ఊళ్ళో ఏం తప్పు చేసినాయి? మిగతా ఊళ్ళలో కద్దా సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇస్తావు నువ్వు? పైలట్ ప్రాజెక్ట్ అట, సాచురేషన్ మోడ్లు ఇస్తాడట. ఏం సిగ్గుడాల వీళ్ళకు? అరే గతంలో కేసీఆర్ ఇచ్చిన ఒక రోడ్ వేసిండు భయ్, పాత వేసిండు, దాన్ని కంటిన్యూ చేయి కదా నువ్వు. నీ దగ్గర ప్రతిదీ ఉన్నాయి, ప్రతి అకౌంట్ నెంబర్లు ఉన్నాయి, ప్రతి రైతు డీటెయిల్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఉన్నాయి. ప్రతి సంక్షేమ ఫలాలు అందుతున్న ప్రతి లబ్ధిదారుని యొక్క డీటెయిల్స్ గవర్నమెంట్ కాడ ఉన్నాయి. ఆ ప్రాసెస్లో పోతే అయిపోతుంది కదా. సిగ్గు లేకుండా నేను మండలానికి ఒక ఊరికి ఇస్తానంటే చెప్పు తీసుకొని కొడతారు మిగతా ఊళ్ళో. చెప్పు తీసుకొని తంతరు వీళ్ళను 100కు 200. ఎందుకు ఊక్కుంటారన్నా? ఎందుకు ఊక్కుంటారు చెప్పు? ఏదో ఆశపడి కేసీఆర్ గారు ఏదో మాకు చేయలేదని చెప్పేసి వీళ్ళు మభ్య పెడితే ఆ ఆశకు లోనే ఇవాళ నీకు ఓటేస్తే ఇవాళ ఏం చూపెడతావు నువ్వు? మమ్మల్ని చెప్పు చూపెడతావా నువ్వు? ఏం మాట్లాడతారు వీళ్ళు? ఒక్కొక్కరిని తరిమి 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 కొడతారు ఈ నాయకులను అందరినీ.